లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఏ పార్టీ మీద ఇప్పుడు ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది? వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత మరియు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభివృద్ధి మరియు పరిపాలన పక్కన పెట్టి కేవలం రీల్స్ చేసుకోవడానికి మాత్రమే వైసీపీ నాయకులు పరిమితమయ్యారని అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో ఆమె అందించిన విమర్శలు గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా సాగడం విశేషం. వంగలపూడి అనిత తనదైన శైలిలో విరుచుకుపడుతూ వైసీపీ నేతలు ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనకు పరిపాలన కంటే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా రీల్స్ చేయడంపై ఎక్కువ మక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సిన వారు కెమెరాల ముందు పోజులు ఇవ్వడానికి సమయం వెచ్చిస్తున్నారని ఆమె ఆరోపించారు. వచ్చిన పని వదిలేసి ఇట్లాంటి పనులు మాత్రమే వారు పనికి వస్తారని అనిత చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అనిత వాగ్దాటి ముందు వైసీపీ నాయకులు డిఫెన్స్లో పడిపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అనిత విమర్శలకు గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హోంమంత్రిగా ఉన్న వ్యక్తి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. అయితే అనిత మాత్రం ఎక్కడ తగ్గకుండా పాత విషయాలను కూడా ప్రస్తావిస్తూ గుడివాడ అమర్నాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన పనులు కంటే ఇప్పుడు చేస్తున్న హంగామానే ఎక్కువ ఉందని ఆమె విమర్శించారు. పరిపాలన చేతకాకనే ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్నారంటూ ఆమె చేసిన ఘాటు విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసిన వారు కేవలం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ ఎత్తి చూపుతుందని వంగలపూడి అనిత ఒక అడుగు ముందుకు వేసి అమర్నాథ్ వ్యక్తిత్వాన్ని మరియు ఆయన రాజకీయ వైఖరిని ఎండగట్టారు. పొచ్చ పగిలిపోయే రేంజ్లో అనిత ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విమర్శలు చేసేటప్పుడు హుందాతనం ఉండాలని చెప్తే వైసీపీ నేతలకు అనిత తన మాటలతో గట్టి గుణపాఠం చెప్పారని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. హోంమంత్రి అనిత దూకుడు పెంచడం మరియు మాజీ మంత్రిగా తన ఉనికిని కాపాడుకోవడానికి అమర్నాథ్ ప్రయత్నించడం గమనార్హం. కేవలం రీల్స్ స్టార్గానే అమర్నాథ్ మిగిలిపోతారా లేక అనిత విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అనిత వేసిన పంచులు వైసీపీ కేడర్ను మింగుడు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.